గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు శ్రేణుల అక్రమ అరెస్టులు. పోలీస్ స్టేషన్లుగా మారిన కాంగ్రెస్ కార్యాలయాలు. గాంధీ భవన్లో అరెస్టుల చిట్టా డిసైడ్ అవుతుందన్న హరీష్ రావు. త్వరలోనే రేవంత్ సర్కారుపై జనం తిరగబడతారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత. అక్రమ అరెస్టులపై భగ్గుమన్న బీఆర్ఎస్. పలుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం. కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ. తలసరి ఆదాయంలో అగ్రగామిగా నిలిపామన్న కేటీఆర్. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో కీలక పోరు. అడిలైట్ వేదికగా ఇవాల్టి నుంచి గులాబీ పోరు ప్రారంభం. బుకాయింపు, దబాయింపు, బనాయింపు. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న రాజ్యం ఇదే. కాంగ్రెస్ దుర్మార్గ పాలనపై అడిగితే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే నిర్బంధాలు. ఇప్పుడు కనిపిస్తున్న చిత్రం ఇదే. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అడకెక్కించిన కాంగ్రెస్ సర్కారు 7వ గ్యారంటీగా నిర్బంధ కాండను పక్కాగా అమలుపరుస్తున్నది. నియంత స్వామ్యం ట్రేడ్ మార్క్ పాలసీగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమేనన్న భావన పాతుకుపోతుంది. ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా కానిస్టేబుల్? ఎగవేసిన ఒక్కొక్క హామీ నైలాన్ తాడులా కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నది. దగా పడిన ప్రతి సెక్షన్ దండు కడుతున్నది. అన్ని వర్గాల్లో అసంతృప్తి అగ్నిపర్వతం వలె మరుగుతున్నది. అడుగడుగున సర్కారు వైఫల్యం కనిపిస్తుంది. ప్రజాపాలనలో ప్రజలకు రోడ్డెక్కని రోజంటూ లేకుండా పోయింది. అన్నీ కలిసి అధికారం గుండెల్లో దడ మొదలైంది. ప్రశ్నిస్తే చాలు తట్టుకోలేనంత కోపం పెళ్లిబుక్కుతున్నది. ప్రజల్లో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతున్న సంకేతాలతో కడుపులో దుగ్ధ రగులుతున్నది. తిట్లతో అసహనం తగ్గేలా లేదు. వందలాది మంది బీఆర్ఎస్ లీడర్లను జైల్లో వేయాలని, లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులపై కర్కశత్వం చూపించాలని కసి పెరుగుతున్నది. అన్నీ కలిసి కుట్రలు, కేసుల రాజకీయాలు తాండవం చేస్తున్నాయి. ఓవైపు ఏడాది ఉత్సవాలు, మరోవైపు ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీ దృశ్యాలు. ప్రతిపక్షం సలహాలివ్వాలని సీఎం వేదికలపై నీతులు చెప్తారు. పాలకుల తప్పుల్ని ఎత్తి చూపితే మాత్రం కేసులు పెడతారు. ఇదేమిటని ప్రశ్నించకుండా గృహ నిర్బంధం చేస్తారు. లగచెల్ల రైతుల తిరుగుబాటును బీఆర్ఎస్తో ముడిపెట్టారు. గురుకులాలను గాలి కొదిలేశారు. పాఠశాలల పరిశీలనలకు వెళితే అడ్డుకుంటారు. కేటీఆర్పై పదుల సంఖ్యలో కేసులు, హరీష్ రావుపై తప్పుడు ఎఫ్ఐఆర్లు, బీఆర్ఎస్ శ్రేణులపై లెక్కకు మించి నిర్బంధాలు. ఇదే ప్రస్తుత తెలంగాణలో నడుస్తున్న రాజకీయం. ఖండిస్తా ఉన్నా. ఈ అరెస్ట్ కి భయపడేది లేదు.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటా. నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఖచ్చితంగా భయపడేది మాత్రం లేదు. జై తెలంగాణ. ప్రతిపక్షంపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపైనే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయేదాకా స్టేషన్లోనే నిర్బంధించారు బంజారాహిల్స్ పోలీసులు. రాత్రి 10:30 దాటిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. బీఆర్ఎస్ నేతల వాదనలు విన్న జడ్జి కౌశిక్ రెడ్డి రిమాండ్ను తిరస్కరించారు. దాంతో వెంటనే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కారు నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందన లేని పోలీసులు ఉల్టా అతనిపైనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. 10 గంటలైనా హరీష్ రావు సహా నేతలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దాదాపు 10 గంటల తర్వాత హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా నేతలు విడిచిపెట్టిన పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మాత్రం ఇంకా బంజారాహిల్స్ పిఎస్లోనే నిర్బంధించి ఆ తర్వాత కోర్టుకు తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్కే కౌశిక్ రెడ్డిని నిర్బంధించారు. తెలంగాణలో మళ్లీ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు దాపురించాయి. ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రశ్నించినా నిలదీసినా కేసులు పెట్టి లోపలేసే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కడి వారిని అక్కడే పోలీసులు ముందు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తుండడం, పరామర్శలకు వెళ్లిన నేతలను కూడా ఠాణాల్లో బందీలుగా మార్చడం కాంగ్రెస్ సర్కారు నిర్బంధకాండకు అద్దం పడుతున్నది. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కోసం వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైనే కేసు పెట్టిన పోలీసులు గురువారం ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. ఇదేమిటని ప్రశ్నించి అడ్డుకున్నందుకు మాజీ మంత్రుడు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు. కౌశిక్ రెడ్డిని నోటీసులిచ్చి బయటకు పంపకుండా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో రాత్రి వరకు ఆయనను ఠాణాలోనే ఉంచారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పలుచోట్ల లాఠీ జుడిపించారు. గురువారం తెల్లవారుజామునే కొండాపూర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న కొల్లా లగ్జారియా విల్లాస్ వద్ద బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. వీరికి తోడుగా గచ్చిబౌలి పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చారని తెలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి అక్కడికి చేరుకుని ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మరింత మంది బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోకుండా విల్లాస్ ప్రధాన గేట్ ను పోలీసులు మూసేయించారు. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నారని సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా హరీష్ రావు, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులను అరెస్టు చేసి గచ్చిబౌలి పిఎస్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులను అరెస్టు చేసి రాయదుర్గం పిఎస్ కు తరలించారు. నాకు వారెంట్ చూపించాలి, నాపై ఏమేం కేసులు నమోదయ్యాయి, వాటిలో ఉన్న సెక్షన్లేంటి, నా అరెస్టుకు స్పీకర్ అనుమతి ఇచ్చారా అని కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
అయినా లెక్క చేయని పోలీసులు తలుపులు బద్దలు కుట్టే ప్రయత్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనం ఎక్కించి నేరుగా బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. మీడియాతో మాట్లాడనీయకుండా ఆంక్షలు పెట్టారు. అరెస్టు సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి పరిసరాల్లో వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారిని లోనికి రానివ్వకుండా గేట్లు మూసి ఉంచడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కాసేపటికి లోనికి అనుమతించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అక్రమ కేసులపై పార్టీ పరంగా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారన్న విషయం తెలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గచ్చిబౌలి పిఎస్ కు చేరుకొని హరీష్ రావును, ఇతర నేతలను పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, మాగంటి గోపీనాథ్, సునీతా లక్ష్మారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమై బాలకిషన్, క్రాంతి కిరణ్, మెహమూద్ అలీ, మర్రి జనార్దన్ రెడ్డి, గెల్లి శ్రీనివాస్ యాదవ్ తదితరులు గచ్చిబౌలికి చేరుకొని హరీష్ తో మాట్లాడారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు లాఠీలు జులిపించారు. బలవంతంగా చెదరగొట్టి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ మహిళా నేతలు సుమిత్ర ఆనంద్, రజితారెడ్డి, మమత తదితరులను అరెస్టు చేసి మోకిల ఠాణాకు తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకొని ఆందోళన కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన నశించాలని నినదిస్తూ హరీష్ రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను ఆయా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు వారి పట్ల కర్కశంగా ప్రవర్తించారు. ఉదయం నుంచి ఆందోళనలో ఉన్న వారిని ఆయా స్టేషన్లకు తరలించి కనీసం వారికి భోజనాలు కూడా అనుమతించలేదు. వారు ఏ స్టేషన్ లో ఉన్నారనే సమాచారం కుటుంబ సభ్యులకు, ముఖ్య నేతలకు చెప్పే అవకాశం లేకుండా ఫోన్లు మాట్లాడొద్దంటూ హుకులు జారీ చేశారు. కొందరిని కాలకృత్యాలకు కూడా అనుమతించలేదు. స్టేషన్లలో ఫోటోలు తీయొద్దని, వాటిని ఎవరికైనా పంపితే ఫోన్లు సీజ్ చేస్తామని బెదిరించారు. తమను పోలీసులు తీవ్రవాదులను చూసినట్లు చూశారని, దురుసుగా ప్రవర్తిస్తూ హేళనగా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసినా న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ స్పష్టం చేసింది. అక్రమ కేసులపై పోరాటం కొనసాగిస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయేదాకా పిఎస్ లోనే నిర్బంధించారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి రిమాండ్ను తిరస్కరించారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలే రేవంత్ తెచ్చిన మార్పు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ పాలన ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నడిపే రాజ్యాన్ని జనం సహించరని హరీష్ రావు హెచ్చరించారు. మార్పు అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు.
ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఒక శాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ, ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. ఏడాది పాలనలో ఏం ఉద్ధరించావని రేవంత్ను ప్రశ్నించారు హరీష్ రావు. కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులకే రేవంత్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన నడుస్తుందన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నా అన్నావు. నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని, నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్ళారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను, పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు POW సంజయ్ గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీ రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి, ఆయనకు ఆదేశాలు ఇయ్యి, లేదా ఆయన నీకు వినకపోతే ఆయనను తొలగించు. ఇలా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. అంతా ఆగమాగం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక శాడిస్టిక్ ప్రెషర్లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. పాలనను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి సంపాదన మీద పడ్డాడని హరీష్ రావు నిప్పులు చిరికారు. ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి, దీని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇవాళ గాలికి వదిలేసిండ్రు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు? మహిళలకు నువ్వేమన్నా చేసినవా? మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీలేని రుణం అన్నావు, అది బోగస్. కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈరోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది. నీ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం బోగస్. మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని. మేము చాలా సలహాలు ఇస్తున్నాం. మేమేం నీ పాలనను అడ్డుకుంటలేం కదా.
నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, నీ పాలనకు 365 రోజులైంది. నీ 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇది తప్ప? నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి 9 హామీలు రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పావు. 9 హామీల్లో ఒక్క హామీ అమలు కాలేదు, అది అమలు చేయమని చెప్పాం. ఇది తప్ప? ఇది సూచన కాదా? మేమేమంటున్నాం, నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు. 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమన్నా నిన్ను అడ్డుకుంటున్నామా? నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం, నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం. అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప? అరే మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టకు, హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం. ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం పిలువు, మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయే, నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి. ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. గచ్చిబౌలి, బంజారాహిల్స్లలో అరెస్ట్ అయిన హరీష్ రావు, కౌశిక్ రెడ్డిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముక్త కంఠంతో అరెస్టులను ఖండిస్తూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొని సర్కారు తీరుపై మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సిద్దిపేట పట్టణంలో హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హుస్నాబాద్లోని అక్కన్నపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లందు, దుమ్ముగూడెం, చర్ల మండల కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. హన్మకొండ జిల్లా కబలాపూర్ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులపై హైదరాబాద్లోనూ భారీ నిరసన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలను అరెస్టు చేసి తీసుకువెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. హరీష్ రావు, కౌశిక్లను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మధ్యాహ్నం ఆందోళన చేసిన 30 మందిని అరెస్టు చేసి కొల్లూరు స్టేషన్కు తరలించగా సాయంత్రం బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జితో చెదరగొట్టి అరెస్టు చేశారు. గచ్చిబౌలి స్టేషన్ నుంచి పల్లా, ఒంటేరు ప్రతాప్ రెడ్డిని నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. బంజారాహిల్స్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేలు, నేతలు పరామర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కేబీ వివేకానంద, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలుసుకున్నారు.
అయితే కోర్టు సమయం మించిపోయినా కౌశిక్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టకపోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బంజారాహిల్స్ స్టేషన్లో ధర్నాకు దిగారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని ఎర్రబెల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, హామీలను అమలు చేయలేనని రేవంత్ ఒప్పుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే వాళ్ళ చేత తనలబడుతున్నావు కదా, ఎవడినైనా తిట్టిందా గతంలో ఇట్లా ఒక ముఖ్యమంత్రిని? ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలు ఏ కడుపు మంటతో మాట్లాడుతున్నారు? ఏరి కోరి కొనుకొచ్చుకున్నాయి కదా నువ్వు ఫెయిల్ అవుతావన్న సంగతి మాకు తెలుసు. నువ్వు ఇచ్చిన హామీలు నీ సోయి లేకుండా భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా తీర్చలేని హామీలు ఇచ్చినావు మాకు తెలుసు. మాకు అవ్వాలనే తెలుసు నువ్వు ఫెయిల్ అవుతావని. కానీ అది చేసేది వదిలిపెట్టి దానిపై ప్రయత్నం కూడా లేకుండా కొత్త సమస్యలు తెచ్చి తన్నించుకుంటున్నావు ప్రజలతో. దానికి హరీష్ రావు కారణం, జగదీష్ రెడ్డి కారణం, రామారావు కారణం, కౌశిక్ రెడ్డి కారణం అని అనుకుంటే నీకు తెలివి తక్కువతనం. వీళ్ళు ఎవరు కారకులు గారు? నువ్వు ప్రజలతో తనలబడడానికి నువ్వే కారణం. నీ పనులు మార్చుకో. చేయలేకపోతే చేయలేని చేతులైతే దండబెట్టి చెప్పు. నాకు తెలియక నా అజ్ఞానం వల్ల, నా మూర్ఖత్వం వల్ల నేను ఆడు హామీలు ఇచ్చినా నేను ఇవి నెరవేర్చలేకపోతున్నా, క్షమించండి ప్రజలని చెప్పుకో. కనీసం క్షమిస్తారేమో. ఆ పని వదిలిపెట్టి ఈ పేరు మీద ఆ పేరు మీద ప్రజల ఇండ్లు కూలగొట్టి నీ ధనదాహం కొరకు, నీ భూదాహం కొరకు నువ్వు చేసే పిచ్చి పనులకు దానికి మేమేందో కారణం అనుకొని సోషల్ మీడియానో మేము కారణం కాదు, నిన్ను ప్రజలు తిట్టడానికి కారణం నీ చర్యలు, నీ పనులు. అది తెలుసుకొని ప్రవర్తించాలి రేవంత్. ఇటువంటి చిల్లర చేసిన వల్ల ఏదో ఒక 10-12 గంటలు మమ్మల్ని అందులో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వేదో ఆనందం పొందితే మేము గట్లేం బాధపడే స్థితిలో లేం, భయపడే స్థితిలో అంతకంటే లేం. గుర్తుపెట్టుకో, మేము ఉద్యమాలు మొదలుపెట్టినాడు నువ్వు అడ్రస్ లేవు. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడమే దారుణమంటే మహిళా నేతలని చూడకుండా రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలతో రాష్ట్రంలోని పిఎస్లు నిండిపోయాయని, పోలీసులు చట్ట వ్యతిరేకంగా అందరినీ అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క సరిచేస్తామని పల్లా హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్న తీరు సరిగ్గా లేదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు అందరూ వారిని కలవడానికి పోతే మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇలా పొద్దుట నుండి సాయంత్రం దాకా అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇవాళ బంజారాహిల్స్లో కౌశిక్ రెడ్డిని పెడితే అదేవిధంగా ఈ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మా నాయకులతో నింపేసినారు. చివరికి లేడీ నాయకులు ఎవరైతే మహిళా నాయకులు ఉంటే ఆ మహిళా నాయకులను కూడా చూడకుండా మోకిల్లా స్టేషన్లో 9:30 వరకు పెట్టినరు. మేము డీజీ గారిని, సిపి గారిని క్వశ్చన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏమి తెలియనట్లే మొత్తం నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే మా మగవాళ్ళని అరెస్ట్ చేయండి. ఇవాళ చూడటానికి వచ్చిన నాయకుల్ని, మొత్తం మహిళా నాయకులను కూడా ఈ విధంగా 9:30 దాకా పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీసు వారందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాదే. ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా సహించము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సంవత్సరం గత 6 నెలల నుంచి ఏం జరుగుతుందో అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా ఇప్పుడే మళ్ళా జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మా ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులందరినీ కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసినందుకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇవాళ తను సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు కాబట్టే ఫ్రస్ట్రేషన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసి పగతోనే రగిలిపోతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వం పద్ధతి సరిగ్గా లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం, మహిళా నాయకులను అరెస్ట్ చేయడం, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ ఇవాళ ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పాలనలో ఐటీలో మేటిగా తెలంగాణ నిలబడిందన్నారు.
ఐటీకి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిందన్నారు. టీ హబ్తో యువతను ప్రోత్సహించామన్నారు. స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందజేస్తామన్నారు. ఈ మేరకు కేరళలోని కొచ్చిలో నిర్వహించిన టైకాన్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరించారు. When Telangana happened, there were lots of doubts on the viability of the state and how it would do industry-wise, what would happen to Hyderabad. For those of you who are not probably familiar, Hyderabad is deeply inside the state of Telangana. Hyderabad is deeply inside the state of Telangana, so it is 2.5 hours anywhere from the borders of Telangana. So there were a lot of questions on the cosmopolitan fabric of Hyderabad, the industry there, especially the software industry, which had become a powerhouse by then already. When I assumed office as a Minister for Technology in 2014 on the 2nd of June, the very second day after I took charge, I deliberated at a place called the Indian School of Business, which is one of the finest business schools in India. It's probably now ranked higher than the Indian Institutes of Management. So I went there, sat with all the professors, and then at joining the ISB, we also have a brilliant institution called as the IIIT Hyderabad. Sat with them. We just asked ourselves one question. Hyderabad has taken off, doing well. The services space, we're doing well as a software powerhouse. But what is the X factor that innovation nodes like Bangalore or Silicon Valley have, which we do not? So we deliberated for a bit, and then we eventually, when we walked out of the room, we realized and agreed between all of us that for us to create a platform for innovators, because innovation is going to be the next big wave, so we needed to create one such kind of a platform. So between ISB, the government of Telangana, IIIT Hyderabad, and then we also have a brilliant law school called as Nalsar. So between all these 4 institutions, we agreed that we will create India's largest incubator. Now, what would it do? People can walk in with any kind of an idea, and we will help you, take you through the process. A lot of times entrepreneurs, youngsters have great ideas, but they don't know how to give it a shape. So what T-Hub does is exactly that. It gives you an opportunity, it gives you a platform to learn from mentors, to connect with peers, to raise money, to write a business plan, to understand the legal process, to understand everything that it takes to create a business. So we created in 2015. In 2014, I became a minister. By 2015 early, we were ready to launch it in about 70,000 square feet. But I wanted one gentleman to inaugurate it. That was Mr. Ratan Tata. So I reached out to him. I said, "Sir, you have to come inaugurate." He said, "I'm a bit sick, I can't make it now." So I waited for almost 4 months to let Mr. Tata inaugurate it. The reason why I say all this is because I believe Mr. Tata today symbolizes the kind of change that is sweeping the country. Now here is this gentleman who's a septuagenarian, who's 70 plus, and every day, typically when you think of Tata, you think of robust trucks, you think of manufacturing, you think of big engines. But here is this guy, day in, day out, investing in startups. So I said, there can't be a better person to inaugurate than, this facility than him. So that's how T-Hub Phase 1 happened, which was India's largest. 2 years later, we inaugurated what is called as the Reactor Building, which is the world's largest incubator with about 500,000, which is 5 lakh plus square foot, which can help about 2,000 plus startups under one roof. So that's how it happened. So our ambition was not to compete with Bangalore or anybody in India, but to actually make a global impact, and that's exactly what we achieved in a short span. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.